హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి ఇంకొక గ్రాండ్ డిజైన్ అండి. దానికైతే ముందుగా అయితే కుచ్చులు 60 కుచ్చులు అయితే ప్రిపేర్ చేసి పెట్టారండి. బిగినింగ్ నుంచి చూపిస్తాను ఎలా వేయాలి అనేది దీనికి. అండ్ స్టోన్ రింగ్స్ అయితే తీసుకున్నాను, ఇంకా గోల్డ్ బీడ్స్ అయితే తీసుకున్నాను. 6mm బీడ్స్ అండ్ 4mm గోల్డ్ బీడ్స్ అయితే తీసుకున్నాను. ముందుగా కుచ్చు స్టార్టింగ్లో ఎలా వేసుకోవాలనేది కూడా చూపిస్తున్నాను. దానికి వచ్చేసి నార్మల్ నీడిల్లోకి 4 స్టాండ్స్ కాటన్ థ్రెడ్ అయితే ఎక్కించుకోవాలి. ఎక్కించుకున్న తర్వాత ఎలా కుట్టాలి అనేది కూడా చూపిస్తున్నాను. స్టార్టింగ్లో వచ్చేసి ఫస్ట్ అయితే ఒక 6mm బీడ్ అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత ఒక స్టోన్ రింగ్, మళ్ళీ ఒక 6mm బీడ్ అయితే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఒక 4mm బీడ్ అయితే తీసుకోవాలండి. 4mm బీడ్ నెక్స్ట్ వచ్చేసి ఒక కుచ్చు అయితే తీసుకోవాలి. కుచ్చు నెక్స్ట్ మళ్ళీ 4mm బీడ్ ఒకటి అండ్ 6mm బీడ్, స్టోన్ రింగ్ ఒకటి, మళ్ళీ 6mm బీడ్ అయితే తీసుకోవాలండి. ఈ విధంగా తీసుకున్న తర్వాత గ్యాప్ అయితే మనం ఈ విధంగా అయితే తీసుకోవాలి. ముందుగా చూసుకోవాలి గ్యాప్ ఎంత, 1/2 ఇంచ్ దూరంలో అయితే గ్యాప్ సెట్ చేసుకోవాలండి. సో ఈ విధంగా అయితే ముందుగా మనము శారీ కింద నుంచి నీడిల్ని 1/2 ఇంచ్ దూరంలో తీసుకొని మళ్ళీ అదే 4mm రింగ్ 6mm బీడ్ లోపల నుంచి అయితే తీయాలండి. 4mm బీడ్ లోపల నుంచి అయితే తీయకూడదు. సో ఈ విధంగా అయితే కుచ్చు ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి కూడా వేసి చూపిస్తాను. సేమ్ ఇంకా శారీ మొత్తం ఇదే ప్రాసెస్ ఉంటుందండి. నెక్స్ట్ థ్రెడ్ అయిపోయాక ఎలా కట్ చేసుకోవాలి అనేది కూడా చూపిస్తున్నాను. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. నెక్స్ట్ ఇందాక తీసుకున్న విధంగా అయితేనే తీసుకోవాలి. ఫస్ట్ 4mm బీడ్ ఒకటి, ఒక కుచ్చు ఒకటి, నెక్స్ట్ 4mm బీడ్ అయితే తీసుకోవాలి. నెక్స్ట్ 4mm బీడ్ అయితే తీసుకున్న తర్వాత 6mm బీడ్, ఒక స్టోన్ రింగ్ అండ్ 6mm బీడ్ అయితే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇందాకట్లాగానే 1/2 ఇంచ్ దూరంలో అయితే ఈ విధంగా మనం శారీ కింద నుంచి అయితే నీడిల్ని పైకి అనుకొని, శారీ కింద నుంచి నీడిల్ని అయితే పైకి అనుకొని బీడ్ లోపల నుంచి అయితే కిందకి అనుకోవాలి. 3 బీడ్స్ 6mm బీడ్, స్టోన్ రింగ్ అండ్ 6mm బీడ్ లోపల నుంచి అయితే కిందికి అనుకోవాలి. అనుకున్న తర్వాత ఈ విధంగా అయితే డిజైన్ ఉంటుందండి. నెక్స్ట్ సేమ్ అంతా ఇంక ఇదే ప్రాసెస్. ఈ డిజైన్కి వచ్చేసి ప్రైస్ అయితే 550 అయితే తీసుకున్నానండి నేను. ఈ డిజైన్కి ప్రైస్ వచ్చేసి మెటీరియల్ మొత్తానికి 2 బండిల్స్ థ్రెడ్ పట్టాయండి. 2 కాదు 4 థ్రెడ్స్ అయితే పట్టాయి. స్టోన్ రింగ్స్ 1 తులము, ఇంకా ఈ బీడ్స్ అయితే 1/2 తులం అయితే పట్టాయండి. థ్రెడ్స్ ఒకటి వచ్చేసి 4 బండిల్స్ అయితే పట్టాయి. ఈ విధంగా కిందికి అనుకున్న తర్వాత లాస్ట్లో ముడి ఎలా వేసుకోవాలి అనేది కూడా చూపిస్తాను. థ్రెడ్ కొద్దిగా ఉన్నప్పుడు ముడి ఎలా వేసుకోవాలి అనేది చూపిస్తున్నాను. ఈ విధంగా ఇందాకట్లాగానే తీసుకొని ముడి ఎలా వేయాలనేది కూడా చూపిస్తాను. చూడండి, స్కిప్ చేయకండి. అండ్ మళ్ళీ థ్రెడ్ నాట్ ఎలా వేసుకోవాలి, మళ్ళీ బీడ్స్ లోపల నుంచి ఎలా కిందికి అనాలి అనేది కూడా చూపిస్తాను. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల ఇంకా కొంతమందికి అయితే యూజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ప్లీజ్ షేర్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ విధంగా అయితే లాక్ అయితే వేసుకోవాలి. ఒక 3-4 లాక్స్, 2-3 లాక్స్ అయితే వేసుకున్న తర్వాత మళ్ళీ అదే బీడ్ లోపల నుంచి అయితే నీడిల్ కిందికి అనాలి. బీడ్ లోపల నుంచి అయితే నీడిల్ అయితే కిందికి అనేసేయండి. ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మనం థ్రెడ్ అయితే తీసుకున్నాం కదండి, 4 స్టాండ్స్ థ్రెడ్ అయితే ఎక్కించుకున్న నీడిల్ని సేమ్ అదే ప్లేస్లో మళ్ళీ ఒక 2 లాక్స్ అయితే వేసుకోండి. తీసుకొని ఒక 2 లాక్స్ అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత సేమ్ ఆ 3 బీడ్స్ లోపల నుంచి అయితే నీడిల్ అయితే కిందికి అనేసేయండి. మళ్ళీ అదే 3 బీడ్స్ లోపల నుంచి కిందికి అనేసి ఇంకా మళ్ళీ సేమ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోతుందండి. మళ్ళీ డిజైన్ ఇంకా ఇందాక ఎలా చేసామో అలానే చేసుకోవాలి. లాస్ట్ ఫైనల్గా శారీ మొత్తం అయిపోయాక కూడా ఎలా వేసుకోవాలి అనేది కూడా నేను మీకు చూపిస్తాను. చూడండి.
ఈ విధంగా కాకుండా ఇంకొక రకంగా కూడా చేయొచ్చు. సరే నేను ముందుగా అయితే కుచ్చులు ప్రిపేర్ చేసి అయితే చేశాను. ముందుగా కుచ్చులు ఎలా ప్రిపేర్ చేయాలనేది నేను నా క్లాసెస్లో అయితే చెప్పానండి. చైర్కి పైపింగ్ థ్రెడ్ అయితే చుట్టుకొని మనం కుచ్చులు అయితే ప్రిపేర్ చేసుకుంటామండి. సో ఆల్రెడీ చూపించాను కదా అని కుచ్చులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది మాత్రం చూపించలేదు. సో ఈ విధంగా అయితే డిజైన్ అయితే ఉంటుంది. ఫైనల్గా శారీ మొత్తం వేసాక డిజైన్ ఎలా ఉంటుందో కూడా ఫోటో తీశాను. ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.